సో ఇది 3 లీటర్స్ అండి. హలో గైస్, వెల్కమ్ టు ఎస్ స్టోరీస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే 22 నవంబర్ అండ్ ఎస్ నా బర్త్డే ఈరోజు. మేమైతే బెంగళూరుకి వచ్చేసాము. 1 వీక్ అయింది వచ్చి. అండ్ అమ్మ కూడా మాతోనే వచ్చారనమాట బెంగళూరుకి. అండ్ నాన్నైతే ఇవాళ మార్నింగ్ వచ్చారు. మార్నింగ్ అయితే మేము కాలేజ్కి వెళ్ళి వచ్చేసాము. ఇది ఈవినింగ్. సో మేము జనరల్లీ బర్త్డేస్ అంటే ఏంటంటే ఒక చిన్న ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా సెలబ్రేట్ చేసుకుంటాము. అమ్మమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు, వాళ్ళ పిల్లలు అందరం ఉండి చిన్నగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఈసారి మిస్ అయిపోయారు వాళ్ళు. అలాగే మేము కూడా చాలా బాగా మిస్ అయిపోయాం వాళ్ళని. నేనైతే చాలా రేర్ అనమాట స్కూల్కి కానీ కాలేజ్కి కానీ బర్త్డే టైంలో వెళ్ళడము. ఈవెన్ ఇంజనీరింగ్ టైమ్స్లో కూడా నేను బర్త్డే అంటే ఇంటికి వచ్చేసేదాన్ని. కానీ ఈరోజు కాలేజ్కి వెళ్ళైతే వచ్చాను. బట్ ఓకే, అట్లీస్ట్ అమ్మ నాన్న వీళ్ళైనా వచ్చారు కాబట్టి హ్యాపీ. ఇంక ఇక్కడ ఈవినింగ్ అమ్మ పూజ చేసేస్తున్నారనమాట. మాకైతే పూజ రూమ్ సపరేట్గా ఏమి ఇవ్వలేదు. సో మేమే ఇక్కడ ఒక చిన్న స్పేస్లో అరేంజ్ చేసుకున్నాం. ఈ కేక్ అయితే మేము ఆన్లైన్లోనే ఆర్డర్ చేసాము. ఇట్స్ ఫ్రమ్ ఆబ్రే, ఎలక్ట్రానిక్ సిటీలోనే ఉంటుంది. అండ్ ఇది ఆ ఏరియాలో కొంచెం ఫేమస్ అంట. ఫ్లేవర్ వచ్చి చాకో హ్యాజిల్ నట్. సో మేము 4 మెంబర్సే కాబట్టి ఒక 700 grams అయితే ఆర్డర్ చేసాము. మాకు అది సరిపోతుందని చెప్పి. కాస్ట్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువే, కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఎంత బాగుండిందంటే అంత ఎమ్మీగా ఉండిందనమాట. టేస్ట్ అండ్ క్వాలిటీకి అయితే ఓకే, వర్త్ అనిపించింది ఆ కాస్ట్. ఇక్కడైతే మా బ్రదర్ కట్లరీ ఏమి ఇచ్చారని చూస్తుంటే క్యాండిల్సే, ఇంకా నైఫ్ అయితే ఇచ్చారు. మేమైతే క్యాండిల్స్ యూస్ చేయము. ఒక 5 years నుండి క్యాండిల్స్ అది యూస్ చేయకూడదు అని చెప్పి యూస్ చేయట్లేదు క్యాండిల్స్. అండ్ నా అవుట్ఫిట్ అయితే దిస్ ఇస్ ఫ్రమ్ వెస్ట్ సైడ్. నిన్ననే వెళ్ళి షాపింగ్ చేసామన్నమాట. ఇంకా ఇది వింటర్ కాబట్టి మొత్తం వింటర్ కలెక్షనే ఉంటుంది. ఇంకా ఆ వింటర్ కలెక్షన్లో ఇంకా బర్త్డే డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడం చాలా కష్టము. ఇంకా మొత్తం తిరిగి ఈ అవుట్ఫిట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చాలా కష్టమైందనమాట సెలెక్ట్ చేసుకోవడము. సో మా అమ్మ ఉన్నారు కాబట్టి కొంచెం ఈజీ అయిందనే చెప్పాలి సెలెక్ట్ చేయడము. కష్టమే అనుకోండి, మా అమ్మ కూడా ఒక దగ్గర నచ్చావు అనమాట. ఇంకా అలా ఒక షాప్కి వెళ్ళాం. తర్వాత వెస్ట్ సైడ్కి వెళ్ళాము. ఇంకా అక్కడ సెలెక్ట్ చేసుకున్నాము. నాకైతే పేస్ట్రీస్ కానీ ఇవన్నీ చాలా ఇష్టం అనమాట. స్వీట్ టూత్ ఉందని ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా ఇంతకుముందు ఒక వ్లాగ్లోనే. సో అలా ఇంకా ఎప్పుడూ తిన్నామన్నమాట. ఇలా బర్త్డేస్ వచ్చినప్పుడు దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఇంకా ఒక 2-3 days ఫ్రిడ్జ్లో ఉంటుంది. ఇంకా తినడమే పని. ఇంకా ఆఫ్టర్ కేక్ కటింగ్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఈవినింగ్, మార్నింగ్ వెళ్ళలేదు. మార్నింగ్ కాలేజ్కి టైం అయిపోతుందని చెప్పి మార్నింగ్ వెళ్ళలేదు. ఇంకా ఈవినింగ్ వచ్చాక కేక్ కటింగ్ అయ్యాక టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది మా ఇంటి దగ్గరలోనే ఉన్నిందనమాట. జనరల్గా అయితే సాటర్డేస్ ఫుల్ రష్ ఉంటుంది ఈ టెంపుల్. ఆ రోజు ఫ్రైడే కాబట్టి రష్ ఏం లేదు. సో వెళ్ళైతే తొందరగా వచ్చేసాము.
ఇంకా టెంపుల్‌కి వెళ్ళాక ఇంకా డిన్నర్‌కి రెస్టారెంట్‌కి ప్లాన్ ఉన్నిందనమాట. కానీ అప్పటికే చాలా టైం ఉన్నింది డిన్నర్‌కి. ఇంకా ఆన్ ది వేలోనే మాల్ ఉంటే అక్కడికెళ్ళాము. ఈ మాల్ నేను ఆల్రెడీ వ్లాగ్‌లో చూపించాను కదా! ఆల్రెడీ వెళ్ళాం మేమని చెప్పి. మా ఇంటి దగ్గరలోనే ఓపెన్ చేశారు కొత్తదిది. M5 సిటీ మాల్. సో, అక్కడికే వెళ్ళామనమాట ఈ మాల్‌కి. ఇంకా ఈ స్టోర్ వచ్చి అగారో స్టోర్. ఇదైతే హోమ్ అప్లయెన్సెస్ సో, అవన్నీ ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు లేదు. ఇప్పుడే ఓపెన్ చేశారనమాట. ఇంకా కిచెన్ ఐటెమ్స్ అవన్నీ కూడా ఉండిన్నాయి. మేము ఒక పాన్ తీసుకుందామని చూస్తున్నాం ఇక్కడ. అండ్ ఇంకా డిన్నర్‌కైతే రెస్టారెంట్‌కొచ్చేసాము. ఇదైతే బిర్యానీ జోన్ అంట. ఫుడ్ అయితే యావరేజ్‌గా ఉండింది. ఇంకా సిటీలోకెళ్ళాలనుకున్నాము. కానీ ఇంకా ట్రాఫిక్ అంతా ఉంటది కదా! ఇంకా రిటర్న్ అయ్యేసరికి లేట్ అవుతుందని చెప్పి ఇంకా దగ్గరలో ఉన్న రెస్టారెంట్‌కే ఎళ్ళాం. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ సాటర్‌డే మాకు హాఫ్ డే ఉండింది కాలేజ్. అండ్ ఆఫ్టర్‌నూన్ లంచ్‌కొచ్చి అమ్మ కొబ్బరి పచ్చడి, ఇంకా ఇదైతే కాలీఫ్లవర్ ఫ్రై, కరివేపాకుతో చేసిందంట. చాలా బావుండింది. ఈసారి చేసేటప్పుడు రెసిపీ చూపిస్తాను తప్పకుండా. అండ్ మేమైతే లంచ్ అయ్యాక ఎక్కడికెళ్ళామంటే జయానగర్‌కి వచ్చేసామనమాట. జయానగర్ 4థ్ బ్లాక్ ఇది. ఇంకా వీకెండ్ కదా! మాకైతే అసలు కార్ పార్కింగే దొరకలేదు. మొత్తం ఫుల్ అయిపోయిందనమాట. ఇంకా తిరిగి తిరిగి స్ట్రీట్స్‌లోనే ఒక చోట పార్క్ చేసుకున్నాము. నార్మల్‌గా 2 కాంప్లెక్సెస్ ఒక కాంప్లెక్స్‌లో ఉంటది. అండ్ ఆల్సో బస్ స్టాండ్ ఎదురుగా అక్కడ కూడా ఉంటదనమాట పార్కింగ్‌కి చాలా ఫ్లోర్స్ ఉంటాయి. కానీ మాకెక్కడా దొరకలేదు పార్కింగే. ఇంకా ఒక కార్ ఏదో తీస్తే ఇంకా అక్కడ చూసి పార్క్ చేసేసుకున్నాము. అండ్ ఇక్కడైతే మేము ఇది ఒక స్టీల్ షాప్. స్టీల్ ఐటెమ్స్ అన్నీ ఉన్నిన్నాయనమాట. సో, ఏంటని చెప్పి చూద్దామని వెళ్ళాము. సో, ఇక్కడైతే అన్ని వెరైటీస్ చాలా ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి. అన్ని మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో, కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ ఉన్నింది. కానీ క్వాలిటీ బావుండింది. అలాగే డిఫరెంట్ మోడల్స్ గూడా ఉన్నాయన్నమాట. సో, నిన్నైతే మాల్‌కెళ్ళాం కదా! అక్కడ చూస్తున్నిన్నాం కదా పాన్. అదైతే అక్కడ తీసుకోలేదు. ఇంకా సరే అని చెప్పి ఇక్కడ చూస్తున్నాము. ఇప్పటికే 2 పాన్స్ తీసుకొని ఆ 2 వేస్ట్ అయిపోయాయన్నమాట. సో, అందుకనే ఇక్కడ నేను నీట్‌గా అంతా చూసి, మొత్తం చూసి తీసుకుంటున్నాం. మంచి క్వాలిటీగా అంతా ఉండేది. లాస్ట్ టైమ్ తీసుకునేది కూడా మంచి క్వాలిటీనే. కానీ అది ఐరన్ అని చెప్పి వద్దని చెప్పింది మా అమ్మ. సో, ఇంకా ఇక్కడ తీసుకుంటున్నాం. నాన్న కూడా ఇంకా ఇక్కడేవో అవసరమైనవి ఉంటే ఇంకా అవి చూస్తున్నారు. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్. ఇంకా 2 ఫ్లోర్స్ ఉన్నాయంట. అక్కడ ప్లాస్టిక్ ఇంకా గ్లాస్ వేర్ ఉన్నాయంట. అది మేము కింద గ్రౌండ్ ఫ్లోర్‌కెళ్ళాక బిల్డింగ్ దగ్గర చూసామనమాట. ఇంకా మళ్ళీ ఎక్కడ పైకెళ్తామని చెప్పి వెళ్ళలేదు. ఓనర్స్ మిస్టేక్ అంటున్నా. చిన్న మెత్తని ఇదైతే సరిపోదా అంటే రైస్ సరిపోతుంది పద్ధతి తీసాము ఎందుకంటే చిన్నదా నెక్స్ట్ పక్క నువ్వైతే ఈ స్పూన్స్ అయితే భలే ఉన్నాయి కదా! చిన్నగా క్యూట్‌గా. సో, ఇవైతే గీ వేసుకోవడానికి బావుంటదని చూస్తున్నారు.
ఇది వచ్చి భవానీస్ అనమాట. మేము వెళ్ళిండే షాప్కి ఆనుకొనే ఉండింది. ఇక్కడికి కూడా వెళ్ళాలనుకున్నాము, కొన్ని అవసరమైనటివి తీసుకోవాలని చెప్పి. ఇంకా అక్కడ బిల్లింగ్కి లేట్ అవుతుందని చెప్పి ఇంకా నాన్న నితి అక్కడే ఉన్నారు. మేము ఇంకెందుకు ఊరికే టైం వేస్ట్ అని చెప్పి ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ కూడా బ్యాంగిల్స్ కానీ అన్నీ భలే ఉంటాయండి. ఫంక్షన్స్కి అన్నిటికీ ఏంటంటే శారీస్ తెచ్చి ఇంకా దానికి మ్యాచింగ్ తీసుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ ఉమెన్స్కి కావాల్సినవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా బిల్లింగ్ కౌంటర్ దగ్గర చాలా పెద్ద క్యూఏ ఉంటుంది. సో ఇంకా అక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ కాఫీ తాగడానికి వచ్చాం. అండ్ ఇంకెక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు జయనగర్లో, జస్ట్ ఆ 2 షాప్స్కి వెళ్ళి వచ్చేసాం అంతే. అండ్ ఇక్కడ మేము కాఫీ తాగుతుంటే మా నాన్న ఎక్కడ కనిపించకపోయేసరికి సరే వెళ్ళిపోయారేమో అని వెళ్తున్నాము. ఇంకా దీని పక్కనే ఒక స్నాక్స్ ఏదో షాప్ ఉంది, సో అక్కడ ఆగున్నారు మా నాన్న. సో ఈ జయనగర్లో ఏంటంటే కుర్తాస్ కానీ అవి చాలా బాగుంటాయి అన్నమాట. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్నాను. సో అవైతే ఇంకా కూడా బాగానే ఉన్నాయి, క్వాలిటీ అంతా కూడా. ఇంకా ఇక్కడైతే జయనగర్ నుండి మాల్కి వచ్చామన్నమాట. నైట్ అయితే నాన్నకి బస్ బుక్ చేసాము, బయలుదేరుతున్నారు. సో ఇంకా ఏది దగ్గరగా ఉంది జయనగర్కి అని చూస్తే ఫోరం సౌత్ బెంగళూరు లూలు మాల్ దగ్గరగా ఉంది. కానీ నాన్నకి బోర్డింగ్ పాయింట్కి లూలు మాల్కి వెళ్తే అక్కడ నుండి బోర్డింగ్ పాయింట్ దగ్గర అని చెప్పి ఇంకా లూలు మాల్కి వచ్చామన్నమాట ఇక్కడ. ఇంకా క్రిస్మస్ దగ్గరలో ఉంది కదా, ఇంకా అప్పుడే క్రిస్మస్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి ఇంకా మాల్లో. మేమైతే లూలు హైపర్ మార్ట్కి వెళ్తున్నాము ఏవైనా వెజిటేబుల్స్ తీసుకుందామని చెప్పి. సో ఇక్కడైతే మేము ఇంకా బజ్జీలు చేసుకుందామని చెప్పి మిరపకాయలు అయితే తీసుకుంటున్నాం అనమాట, బజ్జీ మిరపకాయలు. ఇంకా హైపర్ మార్ట్ నుండి బయటికి రాగానే ఇక్కడ ఇదేదో ఆక్షన్ జరుగుతుందన్నమాట. సో నేను మా అమ్మ ఏంటని వెళ్ళి చూస్తే ఇంకా ఆక్షన్ పెట్టున్నారు. అదేదో బ్లాక్ ఫ్రైడేనో ఏదో సేల్ అని చెప్పి ఇంక ఇక్కడైతే నాన్నని బస్ ఎక్కిచ్చేస్తున్నాము.
అండ్ ఇదైతే నెక్స్ట్ డే అనమాట, సండే. సో ఇంకా చికెన్ చేసేసుకుంటున్నాము. అమ్మ అయితే కార్తీక మాసం కాబట్టి ఇంకా పొటాటో ఫ్రై అయితే చేసుకుంటుంది. సో ఈ పొటాటో ఫ్రై వచ్చి మా సైడ్ కొంచెం డిఫరెంట్గా చేస్తామన్నమాట. ఆ రెసిపీ అయితే నేను చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. దాంట్లో ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఇంకా కొంచెం పచ్చిశనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా అలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా అల్లం ముక్కలు కూడా వేసుకొని అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా దాంట్లోనే కరివేపాకు వేసుకోవాలి. సో అలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ధనియాల పౌడర్, కారం పొడి, సాల్ట్, పసుపు, అలాగే గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం పొటాటో కూడా బాయిల్ చేసుకోవాలి. ముందుగానే ఒక 2 ముక్కలుగా కట్ చేసి దాంట్లో పసుపు, సాల్ట్ వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత దాన్ని లైట్గా మ్యాష్ చేసుకోవాలి పీల్ చేసేసి. ఆ తర్వాత ఆ పొటాటోని దీంట్లో వేసి బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఆ తర్వాత కొత్తిమీర వేసేస్తే అంతే, పొటాటో ఫ్రై రెడీ. అందులోనే చికెన్ కూడా రెడీ అయిపోయింది మాకు. నిన్న జయనగర్కి వెళ్ళాం కదా, అక్కడ కొన్ని కిచెన్ వేర్ ఐటమ్స్ ఇంకా లంచ్ బాక్సెస్, బాటిల్స్ ఏవో తీసుకున్నాం అనమాట. సో అవి ఇప్పుడు చూపిస్తాను. నిన్న జయనగర్ సారథిలో తీసుకున్నాం. భవానీ ఉమెన్ జ్యువెలరీ దాని పక్కనే ఉంటుంది అనమాట సారథి. సో అక్కడ తీసుకున్నాం అనమాట ఈ ఐటమ్స్. సో అవి చూపిస్తాను. అక్కడ అన్ని స్టీల్ ఐటమ్స్ ఉన్నాయి, ఇంకా పైన గ్లాస్ వేర్, స్టీల్, ప్లాస్టిక్. సో మేము అంత పైకి వెళ్ళలేదన్నమాట, ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్ళి వచ్చేసాము. సో ఇదైతే నాన్ స్టిక్ తవా, ఆల్ ఇన్ వన్ ఆల్ పర్పస్ ప్యాన్ అంట. సో ఇదేమైందంటే మేము నాన్ స్టిక్ ఒకటి తీసుకున్నాం స్టార్టింగ్లో. అదైతే మొత్తం నాన్ స్టిక్ అంతా ఎగిరిపోయింది, అంతా పోయింది ఆ ప్యాన్ అంతా. ఇంకా తర్వాత ఏంటంటే ఐరన్ ప్యాన్ తీసుకున్నాం. అది నేను మా అమ్మకి వీడియో కాల్ చేసి చూపించాను, కానీ మిస్కమ్యూనికేట్ అయ్యి ఆ టైంలో నెట్వర్క్ లేక మా అమ్మ ఒకటి అనుకుంది, మేము ఒకటి తీసుకున్నాము. సో అది తినకూడదు. ఇప్పుడు చూసి అదంతా ఐరన్ అంతా వచ్చేస్తుంది దాంట్లో. సండోలం అని అనుకున్నాను నేను, కానీ అది కాదు, ఇంకా అది తినకూడదు అని చెప్పి ఇంకా ఇది తీసుకున్నాం అనమాట. ఇది ఫ్యూచరా. సో ఇది ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, తీసుకొచ్చామే కానీ. టూ ఇయర్స్ వారంటీ అని ఉంది దీనిపైన కూడా. వారంటీ బుక్ ఇచ్చారు. ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ కొంచెం కాదు, చాలా ఎక్స్పెన్సివే, కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో ఇది 3 లీటర్స్ అంట ఈ పాన. లోపల అయితే దీనికి ఒక స్టిక్ ఇచ్చారు, స్పాచులా. అండ్ ఇలా దీని ప్రైస్ వచ్చి 1825 రూపీస్ అంట. మేబీ డిస్కౌంట్ ఒక 50 రూపీస్ అలా పోయి ఉంటుంది అంతే. ఒక 1800 చేంజ్ ఎంతో పడింది. అండ్ నెక్స్ట్ అయితే అండ్ నాన్న తర్వాత లంచ్ బాక్స్ తీసుకున్నారనమాట. దీని ప్రైస్ 695. సో ఇది కూడా చాలా గట్టిగా ఉంది స్టీల్ అయితే మాత్రం. ఇలా మళ్ళీ ప్లేట్ వచ్చింది అండ్ అగైన్ బాక్స్. స్టీల్ అయితే చాలా గట్టిగా ఉంది, అందుకే ఎక్స్పెన్సివ్ అనుకుంటా.
లాంగ్ లాస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత ఇది టీ కానీ కాఫీ కానీ అది కొంచెం హాట్గా ఉండటానికి ఫ్లాస్క్ లాగా అనమాట. ఫ్లాస్క్ లాగా కాదు. సో మిల్టన్ది ఫ్లాస్క్ టీ కాఫీ దానికోసం అని తీసుకున్నాను. ఇది వచ్చి 679కి వచ్చింది మనకి. హోమ్ వాటర్ బాటిల్ అనమాట ఇది. సో ఇది హాట్ అండ్ కూల్ వాటర్ బాటిల్. ఇది వచ్చి 1000 రూపీస్ పడింది. సో ఇవి తీసుకున్నాం అనమాట. ఇంకా మేము ఫస్ట్ ఫ్లోర్ వరకే వెళ్ళాము. పైన అంతా గ్లాస్ వేర్ ఇంకా ప్లాస్టిక్ ఆ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో. మేమైతే అంత పైకి వెళ్ళలేదు టైం లేక. మేము వెళ్ళిందే నిన్న ఆఫ్టర్నూన్ 2:30-3కి అలా వెళ్ళామన్నమాట. ఇవి ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్ళి కావాల్సినవి తీసుకొని వచ్చేసాము. సో మీకు ఇవేమైనా నచ్చితే వెళ్ళి చూడాలనిపిస్తే వెళ్ళి చూడొచ్చు. ఇంకా ఈవినింగ్ అయిందనమాట. నేను మా అమ్మ కిందకు వచ్చాము అపార్ట్మెంట్లో వాకింగ్ చేయడానికి అని చెప్పి. జిమ్ ఉంది కానీ 1 year అవుతుంది. నేను ఇంతవరకు ఒకసారి కూడా వెళ్ళి చూడలే. అది ఎట్లా ఉంటుందా ఏంటి. రోజు వెళ్ళాలి అనుకుంటాము కానీ వెళ్ళాము. మా అపార్ట్మెంట్లో కింద చాలా పూల చెట్లు ఉంటాయి అన్నమాట. మందారం పూలు కానీ అవన్నీ ఇంకా దేవుడికి పెట్టడానికి కూడా కింద నుంచి కోసుకొని వెళ్ళి పెడతాము. కానీ ఇప్పుడైతే పూలు అస్సలు ఉండట్లేదు అనమాట. నిన్న మర్చిపోయాం, లేకపోతే జయనగర్లో తీసుకొచ్చి ఉండేవాళ్ళం. జయనగర్లో బాగుంటాయి అన్నమాట ఫ్లవర్స్ అన్నీ కూడా. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్, షేర్ అండ్ కమెంట్ కూడా చేసేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.